ఇండియాకు అమెరికా మరో బిగ్ షాక్ ఇవ్వబోతోంది. ప్రవాస భారతీయుల చెల్లింపుల మీద 5% ట్యాక్స్ విధించబోతోంది. లక్షలాది మంది ఇండియన్స్ పై ఈ ఎఫెక్ట్ పడే ఛాన్స్ కనిపిస్తోంది. వరల్డ్ బ్యాంక్ లెక్కల ప్రకారం 2024లో అమెరికా నుంచి భారత్కు $83 మిలియన్ డాలర్లు ఇప్పటి వరకు ఇక్కడికి ట్రాన్స్ఫర్ అయినట్టు తెలుస్తుంది. అమెరికాలో ఉన్న వ్యక్తి ₹1,00,000 పంపిస్తే ₹5,000 ట్యాక్స్ కట్టాల్సిన పరిస్థితి కనబడుతూ ఉంది. దీన్నే అమెరికా ది వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్ పేరుతో ఇప్పుడు ఇదొక ప్రతిపాదిత చట్టం. అమెరికాలో నివసిస్తున్న భారతీయ నివాసితులు, ముఖ్యంగా ప్రవాస భారతీయులు అంటే ఎన్ఆర్ఐస్, వీరందరికీ కూడా అసంతృప్తిని కలిగించే బిల్ ఇది స్వదేశానికి డబ్బు పంపడం లేదా ఇతరత్ర అంశాలకు సంబంధించి చాలా ఖరీదుగా చేస్తోంది. అనధికారికంగా ది వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్ పేరుతో పెట్టబడినటువంటి ఈ ముసాయిదా చట్టం ఇప్పుడు అమెరికా కాని పౌరులు చేసే అన్ని అంతర్జాతీయ డబ్బు బదిలీలపై 5% పన్నును ప్రతిపాదిస్తోంది. ఈ బిల్లు ఆమోదం పొందితే గనుక H-1B అలాగే F-1 వంటి వలసేతర వీసాలు ఉన్నటువంటి వ్యక్తులు, ఇక గ్రీన్ కార్డు హోల్డర్లు కూడా, అంటే డాక్యుమెంటేషన్ లేని వలసవాదులకు ఈ పన్ను వర్తిస్తోంది. కేవలం అమెరికా పౌరుల మినహా, అంటే ఈవెన్ గ్రీన్ కార్డు ఉన్నా సరే ప్రతి ఒక్కరూ ఇంటికి డబ్బు పంపించాలి అమెరికా నుంచి, అంటే లక్షకు 5,000 కట్టాల్సిందే, 5% ట్యాక్స్ అమెరికాకు చెల్లించాల్సిందే. ఇప్పుడున్నటువంటి కొన్ని ఎలక్ట్రానిక్ ట్రాన్స్ఫర్స్ ఏదైతే ఉన్నాయో, వెస్టర్న్ యూనియన్ లేదా కొన్ని పేపాల్ లాంటి సాధారణ బ్యాంకుల వంటి ప్లాట్ఫామ్స్ ద్వారా చేసే బదిలీ సమయంలోనే పన్ను విధించబడుతుంది. ఈ ప్రతిపాదన ఇంకా కాంగ్రెస్లో అయితే ఆమోదం పొందలేదు, కానీ ఇది కేవలం ప్రతిపాదిత బిల్గా మనం చెప్పుకోవచ్చు. ది వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్ అంట. ఇది ఆమోదం పొందితే దాదాపుగా జూలై నుంచి అమల్లోకి రావచ్చు. ఇది పత్రాలు లేని వలసలను అరికట్టడానికి, అలాగే బయటకు వెళ్ళే మూలధన ప్రవాహాలను మళ్లించడానికి కఠినమైన చట్టంగా మనం పరిగణించవచ్చు. రిపబ్లికన్లు చాలా కాలంగా చేస్తున్న రాజకీయ ఒత్తిడి నుంచి వచ్చింది ఇది. మెక్సికో సరిహద్దు గోడల నిధుల నుంచి సమకూర్చే మార్గంగా ట్రంప్ 2016లో మొదట ప్రతిపాదించిన ఈ ఆలోచన విస్తృత పరిధితో తెరపైకి వచ్చింది. ఇప్పుడు H-1B వీసా హోల్డర్లు సహా F-1B వీసా హోల్డర్లు, అలాగే గ్రీన్ కార్డు హోల్డర్లు వాళ్ళు కూడా చట్టబద్ధమైన నివాసితులను కూడా లక్ష్యంగా చేసుకున్న పరిస్థితి కనబడుతుంది. దీంతో భారతదేశం తీవ్రంగా దెబ్బతినే అవకాశం కనిపిస్తుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకారం భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద రెమిటెన్స్ను స్వీకరించే దేశం. మాట్లాడదాం. మనతో పాటు అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు, ప్రముఖ విశ్లేషకులు పెంటపాటి పుల్లారావు గారు జాయిన్ అవుతున్నారు. పుల్లారావు గారు నమస్తే. పుల్లారావు గారు, ఇప్పుడు రెమిటెన్స్ యాక్ట్, ముఖ్యంగా రెమిటెన్స్ అంటే తిరిగి పంపడం, అంటే ప్రవాస భారతీయులు, ఇది కేవలం భారతీయులు ఉద్దేశించింది కాదు. ఈ చట్టం అమలులోకి వస్తే అమెరికా నుంచి అన్ని దేశాల ప్రజలు ఎవరైతే అమెరికాలో నివసిస్తున్నారో వారందరికీ కూడా ఇది బిగ్ షాక్ అనుకోవచ్చు. ఎందుకంటే తిరిగి పంపడం ద్వారా, మన డబ్బుని మనం పంపడం ద్వారా 5% పన్ను చెల్లించడం అంటే ఇట్స్ ఎ హ్యూజ్ అమౌంట్. ఇది పెద్ద మొత్తంగా మనం భావించాల్సి ఉంటుంది. తద్వారా ప్రవాస భారతీయులకు ఇది పెద్ద దెబ్బని అనుకోవచ్చా? ఒకటి, మన ప్రభుత్వం ఎంత చార్జ్ చేస్తారో మన వాళ్ళు మన పిల్లల కాళ్ళకి పంపాలంటే మీకు తెలుసా? 10%. కొత్తగా వేసేది నరేంద్ర మోడీ ప్రభుత్వం. మరి దానికి ఏమంటారు? మన గవర్నమెంట్ మనల్ని డబ్బు పీల్చేస్తున్నప్పుడు వాళ్ళు వేస్తారు, వాళ్ళ గవర్నమెంట్. అది ఆశ్చర్యంగా ఉన్నది మీ ఆర్గ్యుమెంట్. 5% వేసేది ఏంటంటే మన మీదే కాదు కదా, మొత్తం ఆ దేశం నుంచి ఒక $1 ట్రిలియన్, 500 బిలియనో 1000 బిలియనో బయటికి వెళ్తుంది. వాళ్ళు 5% వేశారు, ఇక్కడ 10% వేస్తుంది ఈ ప్రభుత్వం. దీని గురించి ఏం చెప్తారు మీరు? మీకు తెలీదా? ఇప్పటి వరకు ఇలా వేస్తున్నారని. ఎవరైనా మీరు ఉన్నారు, మీ బంధువు ఉన్నారు అమెరికాలో, ₹1,00,000 పంపుదాం ఎమర్జెన్సీ, లేకపోతే ఇక్కడ ఏదో అడ్డు వచ్చిందంటే 10% వీళ్ళు మింగేస్తా ఉంటే ముందుగా. అంటే అమెరికా లాంటి దేశాల నుంచి వాళ్ళు ఏమంటున్నారంటే, నువ్వు రెమిటెన్సెస్ మీద నువ్వు వేస్తున్నావు కదా, మేము వేస్తాం. చెప్పండి, నువ్వు మా దేశానికి డబ్బు రావటానికి నువ్వు ఆప్ చేస్తున్నావు, సో మీ దేశానికి రావటానికి నేను ఆప్ చేస్తున్నాను. నువ్వు ఎంత తగ్గించవు ఇక్కడ? అంటే అమెరికా తీసుకున్నటువంటి చర్యల్ని మీరు స్వాగతిస్తున్నారా భారతీయునిగా? భారతీయులని కాదు, మీ ఆర్గ్యుమెంట్ ఇటు అటు పెట్టద్దు. అసలు టారిఫ్ అంటే ఏమన్నాడు? రెసిప్రోకల్ టారిఫ్ అన్నాడు. రెసిప్రోకల్ అంటే మీరు వేసేదానికి మేము వేస్తాం, అంతేనా? అంతవరకు మీకు క్లారిటీ ఉన్నది కదా? ఉన్నది కదా క్లారిటీ? ప్లీజ్.
మరి మీరు ఇప్పుడు ఏమంటున్నారు, నువ్వు టారిఫ్ తగ్గించు మేము తగ్గిస్తామంటున్నారు. అంటే ఒకటి ఇక్కడ తగ్గించాలి. పుల్లారావు గారు, మనం భారతదేశం ఇప్పటి వరకు కూడా అత్యధిక భారతీయుల మీదే కాదు, ఇది అందరి మీద. ఫిలిపీనోస్ ఉన్నారు, మెక్సికన్స్ ఉన్నారు, వాళ్ళు కూడా విపరీతంగా వాళ్ళ దేశానికి పంపిస్తున్నారు కదా. మెక్సికన్స్ పనిచేసే వాళ్ళు ఫిలిపీన్స్, లక్షల మంది ఫిలిపీన్స్ డాక్టర్స్, నర్సెస్, హెల్త్ కేర్ లో అక్కడ పనిచేస్తున్నారు. వాళ్ళు ఫిలిపీన్స్ పంపిస్తున్నారు, నెపలీస్ పంపిస్తున్నారు, పాకిస్తానీస్ పంపిస్తున్నారు, బంగ్లాదేశీస్ పంపిస్తున్నారు, శ్రీలంకన్స్ పంపిస్తున్నారు. వాళ్ళు అందరి మీద పడుతుంది కదా. మరి ఇక్కడ మనకు ఆందోళన కలిగించే ఎన్ఆర్ఐస్ మీదే వేస్తున్నా అన్నారు. ఒక ఎన్ఆర్ఐస్ మీద కాదు, అందరి మీద వేస్తున్నారు. మనం ఏం చేయాలి? మీకు ఇప్పుడు మనం 10% వేస్తున్నాం కదా అమెరికాకి డబ్బు పంపిస్తే. అది కరెక్టే కదా? ఇక్కడ కొన్ని సందేహాలు ఉన్నాయి పుల్లారావు గారు. రైట్, మీరు చెప్తుంది మన భారతదేశ విధానాలతో పోల్చినప్పుడు అమెరికా తక్కువే అంటున్నారు, అంతవరకు మనం సమర్థించుకోవాలి. అమెరికా ఏమంటున్నారు, నువ్వు తీసే మేము తీసేస్తాం అంటున్నాడు. నువ్వు తీసే ఇక్కడ మన గవర్నమెంట్ తీసేస్తే ఇదిగో ఏమయ్యా మా రెమిటెన్సెస్ అమెరికాకి 0 చేస్తావు, నువ్వు 0 చేస్తే చేస్తారు. కానీ ఇక్కడ మనము మన ప్రియమైన వాళ్ళకి, మన సంబంధీకులకి మనం పంపించే రెమిటెన్స్ ఏదైతే ఉందో, మనం తిరిగి చెల్లింపులు ఏదైతే ఉందో, ముఖ్యంగా సరే ఒక గరీబోతను వెళ్ళాడండి, అమెరికాకు వెళ్ళాడు, మధ్యతరగతి వాడు వెళ్ళాడు ఏదో ఆశలతో, పంపించాలనుకుంటున్నాడు. ఇక్కడ పంపించే పరిస్థితుల్లో కాస్త ట్యాక్స్ ఎక్కువ అవుతుంది. దానికి ఏ రకమైన ప్రభావం ఉంటుందంటే, ఇల్లు కొనాలనుకోనో, లేదంటే ఏదైనా ఆస్తులు కొనుక్కోవాలనుకుంటేనో, లేదంటే ఇంకేదైనా ఫీజుల రూపంలో కట్టాలనుకుంటేనో ఒక 2 లక్షలు పంపాలంటే దానికి దాదాపుగా ఒక 10,000 అవుతుంది. అలా ఆ రకమైనటువంటి కొంత భారం అయితే పడబోతుంది కదా. భారం తప్పకుండా భారం. ఆ భారం ఎవరు తయారు చేశారు? ఇక్కడ ఈ ప్రభుత్వం తయారు చేసింది. మీరు ఆ ఉన్న ఎంపీలు అంత బాధగా ఉంటే ఇది చెప్పొచ్చు కదా ప్రభుత్వానికి. ఈ ముఖ్యమంత్రులు ఇద్దరు రాయొచ్చు కదా, మన ప్రజలు అనేది ఎవరు, నువ్వు ఎంతో తగ్గించు ట్యాక్స్ రాయమన్నది ఫైనాన్స్ మినిస్టర్కి. మన ఫైనాన్స్ మినిస్టర్కి ఏం రాయాలి? నువ్వు తీసేయి ట్యాక్స్ 10% అని రాయమన్నది. అంటే మనము కొనుక్కో మీరు. అందువల్ల హలో ప్లీజ్, రెసిప్రోకల్, ఇది పెంటపాటి పుల్లారావు పెట్టిన ట్యాక్స్ కాదు, పాలసీ. వాడు ఏమన్నాడు, నువ్వు 0 చేస్తే నేను 0 అంటే వాడి ఇష్టం వచ్చింది వాడి దేశానికి చేసుకుంటున్నారు, మన ఇష్టం వచ్చింది మన దేశానికి చేసుకుంటున్నాం. ఒకనప్పుడు మన దేశం దగ్గర డబ్బు గిబ్బు ఏమి లేనప్పుడు ఎన్నో కంట్రోల్స్ పెట్టాం. ఇప్పుడు కొంచెం ఫ్రీగా ఉన్నది మనకి. మనం వాళ్ళతో ఇప్పుడు వీసా ఫీజు ఉన్నాయి, మనకి 20,000 ఛార్జ్ చేస్తున్నారు అమెరికా, ఎంతో మిగతా దేశాలు కొని 30,000, అంతే కదా. ఎందుకు ఛార్జ్ చేస్తున్నారంటే వాళ్ళంతా మనం ఎంత పెట్టామని వాళ్ళంతా ఛార్జ్ చేస్తున్నారు. సో ఎక్కడ స్టార్ట్ చేస్తాం? కోడి మందులు వచ్చిందా, కోడి మందులు వచ్చిందా? అంటే ఇక్కడ రైట్, మీరు చెప్తున్న వాదన ప్రకారం సరే, అంటే భారతదేశం కనుక మనము డబ్బులు పంపించడానికి ఏదైతే ఛార్జ్ చేస్తున్నామో అది తగ్గిస్తే వాళ్ళు తగ్గించే అవకాశం ఉందా? మరి తగ్గిస్తారు, మనం అడగవచ్చు. నువ్వు ఈ ట్రేడ్ డీల్లో అడగవచ్చు, ఏవయ్యా ఇదేంటని, నువ్వు తగ్గించు. ఇక్కడ తగ్గించకుండా ఇక్కడ ఏదో లిమిట్ పెట్టారు. పుల్లారావు గారు, మీరు చెప్తున్న వాదనతో నేనే ఏకీభవిస్తున్నాను. కానీ భారతదేశం నుంచి మనం పెద్దగా విదేశాలకు డబ్బులు పంపే పరిస్థితి లేదు. విదేశాలకు వెళ్ళి ఇక్కడ నుంచి ఆదాయాన్ని సమకూర్చుకొని అక్కడి నుంచి సంపాదించుకొని ఇక్కడికి పంపుతాం. కానీ మీ మాటకు అర్థం వచ్చా, చాలా ఉన్నది. ఎలా ఉన్నదంటే ఇక్కడ చాలా మంది ఉన్నారు, హైదరాబాద్ లో వెళ్ళారు, సెటిల్ అవ్వారు, ఒక అపార్ట్మెంట్ ఉన్నది, 50 లక్షలకు అమ్ముకుంటున్నారు. ఆ డబ్బు అక్కడ తీసుకెళ్దాం, తప్పు లేదు. ఆ డబ్బు తీసుకెళ్తే ఇక్కడ ట్యాక్స్ వేస్తున్నావా నువ్వు? చెప్పదే. నువ్వే పెద్ద కంపెనీ అయితే నువ్వు అక్కడ ఆఫీస్ కొనుక్కుంటే నీకు ట్యాక్స్ రైట్ ఆఫ్ ఇస్తారు ఇక్కడ. నీ బిజినెస్ చేస్తున్నావు. ఇది మనం ఎలా చూడాలంటే యాంకర్ గారు, ఎదరివాడికి కూడా బుర్ర ఉన్నది, ఎదరివాడికి కూడా తెలివితేటలు ఉన్నాయని చూడాలి. చూసి కూర్చుని మనం తగ్గిస్తే వాళ్ళు తగ్గిస్తారు. తర్వాత అది ఇంకా చట్టం అవ్వలేదు కదా, అది చట్టం అవ్వేటప్పటికి మార్పులు తీసుకొస్తారు, కొద్దిగా తగ్గిస్తారు, కొద్దిగా ఇంకో కండిషన్స్ పెడతారు, లిమిట్ ఏదో పెడతారు. అవన్నీ మనం లాబీ చేసుకోవాలి. మనం లాబీయిస్ట్ని పంపించి అక్కడ కాంగ్రెస్లో లాబీ చేసుకోవాలి. ఒక సంవత్సరానికి $5,000 పంపిస్తే ఏం ఉండకూడదని చేస్తారు. అది చేసుకోవాలి, మనకు అవకాశం ఉన్నది, అక్కడికి వెళ్ళి మేనేజ్ చేసుకోవచ్చు. పుల్లారావు గారు, మీరు చెప్తున్నట్టుగా ఇది ప్రతిపాదిత బిల్లు మాత్రమే, ఇంకా నిజంగా ఆమోదం పొందలేదు. సరే, జూలైలో ఏదో ఆమోదం పొందుతుంది. ఆ పొందే టైంలో మనం అమెండ్మెంట్స్ తీసుకురావచ్చు. కానీ అక్కడ లాబింగ్ అనేది
లీగల్ లాబింగ్ చేసుకుని అయ్యా ఇలా పెట్టొద్దు కొంచెం తగ్గించండి అంటే కానీ తగ్గిస్తారు. ఒక్క అంశం దృష్టిలో పెట్టుకొని నేను మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతున్నాను. ముఖ్యంగా పుల్లారావు గారు, మనము వలసవాదులుగా మనము ముద్ర వేశారు. మనం ఎక్కువగా మనలాంటి వలసవాదులు, సరే భారత్ ఒకటే కాదు, అమెరికా దృష్టిలో అందరూ సమానమని మీరు అంటున్నారు, అన్ని దేశాలకు ఇది వర్తిస్తుంది, అంతవరకు బాగానే ఉంది. కానీ ముఖ్యంగా మధ్యతరగతి దాని దిగువకు సంబంధించినటువంటి వ్యక్తులం ఎక్కువగా మనము వలసవాదులుగా ముద్రపడి అక్కడి నుంచి ఏదో కొంత ఆదాయాన్ని సమకూర్చుకొని అక్కడి నుంచి మనం ఇటు పంపుకునే ఆ నేపథ్యంలో ప్రస్తుతం మనకు అది కాస్త ఇబ్బందికరంగా పరిణమించే అవకాశం లేదంటారా? తప్పకుండా ఇబ్బంది, ఎవరు కాదంటున్నారు, పెద్ద ఇబ్బంది ఇది. అది మనం తెలివితేటలుగా మన ప్రభుత్వం డీల్ చేయాలి. ఏం చేయాలి? డీల్ చేయాలి. మిగతా అన్ని ఎలా డీల్ చేస్తున్నామో అలా డీల్ చేయాలి మనం. అది అక్కడ సీక్రెట్. అది మన ప్రభుత్వం నాకు చూపెట్టాలి. ఎందుకంటే అమెరికన్ గవర్నమెంట్లో లాబింగ్ చేసుకోవచ్చు. డబ్బు ఇస్తే లాబింగ్ చేస్తారు. అక్కడ సెనేటర్లు, కాంగ్రెస్ పీపుల్ డిక్లేర్ చేసుకోవచ్చు. చేయించండి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం ఎక్కువ మంది మనవాళ్ళు ఉన్నారు కాబట్టి వెళ్ళి రాయించండి. కొంచెం ప్రైమ్ మినిస్టర్ దగ్గరికి వెళ్ళి మాట్లాడించండి. ఇలాంటివి మాట్లాడితే మంచిది కదా. బట్ ఇక్కడ పుల్లారావు గారు, ఇది అంటే కొంతమంది వినియోగదారుల అభిప్రాయం ఏంటంటే ఇది నిజంగా ఒక కొత్త రకమైన దోపిడిగా వాళ్ళు అభిప్రాయపడుతున్న పరిస్థితి. ఎందుకంటే యుఎస్ ప్రభుత్వం ఈ రకంగా 100కి 100% ఎగ్రీ అవుతున్నా. మరి ఇక్కడ 10% దోపుతున్నారు ఈ గవర్నమెంట్. ఇది దోపిడి కదా. ఇది దేవుడికి నైవేద్యం పెడుతున్నావా? వీళ్ళకి కరప్ట్ ఫెలోస్ తినేయడానికి వీళ్ళ కాన్వాయిలు, ఒక్కోడు కాన్వాయ్ ₹1 కాన్వాయ్ పర్ డే కాస్ట్. ముఖ్యమంత్రి హెలికాప్టర్ లాంటికి మనం డబ్బిస్తున్నావా? వీళ్ళు దోపిడిదారులు కాదా? నా సొమ్ము మీ సొమ్ము తీసుకుని వాడుకుంటున్నారా లేదా? బట్ ఇక్కడ ఇలాంటి ఫెసిలిటీస్ ఎక్కడైనా ప్రపంచంలో ఉన్నాయా? ముఖ్యమంత్రులకి, మంత్రులకి, ఎంపీలకి ఎక్కడా లేవే. చెప్పండి. ప్రజాస్వామ్య న్యూస్ పేపర్ వాళ్ళకి ₹1 అడ్వర్టైజ్మెంట్స్ పర్ డే ఇస్తారా? అది దోపిడి కదా. ఆ డబ్బులో మళ్ళీ జోబుల్లో మళ్ళీ కమిషన్ దొబ్బేస్తాయి. చూడండి, అయ్యో పాపం అంటారో ఒప్పుకుంటా. అది న్యాయం అన్యాయం లాబింగ్ చేసి సెటిల్ చేసుకోవాలి. ఆ మాత్రం విద్య మన ప్రభుత్వాల దగ్గర లేకపోతే మునిగిపోతాం అంతే. ఆ మాత్రం ఉన్నదా లేదా మనకు తెలుస్తుంది కొన్ని రోజుల్లో. అంటే ఇక్కడ అమెరికా ప్రభుత్వం ఒక జవాబుదారీతనం లేని దురాశతో కూడుకున్నటువంటి చట్టంగా ఇది ఏ కోణంలో మనం ఆలోచించాల్సిన అవసరం లేదంటారా? మరి వాళ్ళకి ఈ ఫీలింగ్ వచ్చింది, మన వాళ్ళు అక్కడికి వెళ్ళి డబ్బులు సంపాదించేసి దేశం మీద భక్తి లేదు బయట పంపించేస్తున్నా. ఆ ఫీలింగ్ అక్కడ వచ్చింది. రానే మనం అది ఎరగొట్టాలి, లాబింగ్ చేసి ఎరగొట్టాలి అంతే. 5% ఉన్నారు కదా, 1% చేయండి, 6% చేయండి. ఇలా ఒక $5,000 ఎగ్జామ్షన్ ఇవ్వండి, ఎమర్జెన్సీ పంపాలి, అలా 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 చిత్తకొట్టేది అంతే. అంటే ఇక్కడ పుల్లారావు గారు, ఇట్స్ ఎ బ్యూటిఫుల్ వన్, బిగ్ వన్ అంటూ అమెరికా చెప్పుకొస్తున్న పరిస్థితి కనబడుతోంది. సో ఆ రకంగా ఈ రెమిటెన్స్ ట్యాక్స్ను వేయడం ద్వారా అమెరికా ఇప్పటికే అనేక టారిఫ్లను వేస్తుంది, ప్రపంచ దేశాలను ఒక వాణిజ్య యుద్ధాన్ని ప్రేరేపించిన పరిస్థితి కనబడుతోంది. సో ఇప్పుడు ఆ టారిఫ్ల యుద్ధం నడుస్తుంటే, వాణిజ్య యుద్ధం నడుస్తుంటే, మరి ట్యాక్స్ల పేరుతో మళ్ళీ అక్కడ కష్టపడి సంపాదించుకున్న వాళ్ళను సరే మీరు ప్రతిదానికి భారత్ చేయట్లేదు అంటున్నారు. భారత్ను పక్కన పెడదాం కాసేపు. మిగతా కొన్ని పేద దేశాలు ఉన్నాయి, మిడిల్ ఈస్ట్ ఉన్నాయి, ఆఫ్రికన్ కంట్రీస్ ఉన్నాయి, చాలా దేశాలు ఉన్నాయి. మీరు చెప్తున్నట్టుగా ఫిలిప్పైన్స్, ఇండోనేషియా, సంథింగ్ చాలా దేశాలు ఉన్నాయి. ప్రపంచ దేశాలన్నీ కూడా ఇప్పుడు ఆ పౌరులకు ఇబ్బంది కలిగే అంశం కదా. కొద్దిసేపు మనం భారత్ను పక్కన పెడదాం. హలో పుల్లారావు గారు, ఇప్పుడు మీరు చెప్పిందంతా ఎలా ఉన్నది? మీరు చెప్పింది ఎలాగ ఉన్నదంటే, మనం అక్కడికి వెళ్ళి సిటిజన్స్గా బ్రతకకుండా వాళ్ళ అభిప్రాయం నేను తేలేదు కదా. పెద్ద లాబింగ్ వాళ్ళు అమెరికాలో ఫీల్ అవుతున్నారు, వాళ్ళు ఫీల్ అవుతున్నారు. అది ఎంతవరకు అంటుకుంటుంది, నాటుతుంది మనం చూడాలి. సమయం చెప్తుంది. మనకు కేర్ఫుల్గా మన ప్రభుత్వం నేనేమే మీ మీద రెమిటెన్సెస్ పంపిస్తే వేస్తున్నావు కదా. ఎంతో మంది ఇక్కడ మైగ్రేట్ అయిపోయిన వాళ్ళు ఇళ్ళు అమ్ముకొని వెళ్తా ఉంటే రెమిటెన్స్ వేస్తున్నావే, లేకపోతే డబ్బంతా అక్కడికి వెళ్తాది కదా. అలానే మాట చెప్తున్నా. సరే చివరికి ఇప్పుడు లేదు, నాకు వచ్చేది లేదు. పుల్లారావు గారు, సరే ఇంకా అది చట్టం కార్యరూపం దాల్చలేదు, కానీ మనం ఆందోళన చెందుతున్నాం. ఖచ్చితంగా భారతీయులుగా మనకు ఆ బాధ ఉంటుంది. అఫ్ కోర్స్ మనం వలసవాదులము, అక్కడి నుంచి ఏదో డబ్బాషతో పోయి ఏదో కష్టపడి సంపాదించుకొని పంపించడానికి ఆ రకమైనటువంటి ఆలోచన చేస్తున్నాం అనుకుందాం మీ మాట ప్రకారమే. బట్ ఇక్కడ ఖచ్చితంగా రేపు అమెరికన్ పౌరుడు అయ్యింది, అమెరికన్ సిటిజన్ అయ్యింది కూడా అతను అంతర్జాతీయ లావాదేవీ చేయాలంటే దీని నుంచి ఈ 5% నుంచి తప్పించుకునే వీలుందని అనుకోవచ్చా మనం? ఎలా ఉండబోతుంది బిల్లు? మీ అంచనాలు ఏంటి, మీ అబ్జర్వేషన్ ఏంటి?
ఈ అసోసియేషన్స్ ఉన్నాయి కదా, ఈ తెలుగు అసోసియేషన్స్, భారతీయ, వాళ్ళందరూ కలిసి మంచి లాబీస్ పెడితే చట్టం రద్దు కూడా అయిపోతుంది. అది రద్దు కూడా అయిపోతుంది. అంటే అది చేసుకోవాలి. ఊరికనే కదా వచ్చి ఫంక్షన్లు పెట్టి సన్మాన సభలు పెట్టుకుంటాం కాకుండా కొంచెం డబ్బు రేస్ చేసి లాబింగ్ చేస్తే చట్టం మారిపోతుంది. అంటే అది మీరు చేసుకోవాలి. అక్కడ ఉన్న సిస్టమ్ని మీరు ఎక్స్ప్లాయిట్ చేసుకోవాలి. అంతే కదా, అక్కడ ఉన్న సిస్టమ్ని. రైట్ రైట్ ఎస్ థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ విత్ మీ పుల్లారావు గారు. రైట్, ఇది మొత్తం మీద అమెరికా రెమిటెన్స్ ట్యాక్స్ విధించబోతోంది. ఆ ట్యాక్స్ ద్వారా తిరిగి పంపే డబ్బుకు చెల్లించే పన్ను అనమాట. సో ఆ రకంగా అమెరికా 5% విధించబోతుంది. కేవలం భారత్ పైనే కాదు, ఇది ప్రపంచ దేశాలన్నింటిపైన ఈ ట్యాక్స్ ఉండబోతుంది. తద్వారా ముఖ్యంగా మధ్యతరగతి, దాని దిగువ ఉన్నటువంటి కొంతమంది కార్మికులు, కేవలం భారత్ని దృష్టిలో పెట్టుకుని కాదు, ఏ దేశమైనా సరే, ఆ విశ్లేషకుని అభిప్రాయంతో నేను కొంతవరకు ఏకీభవిస్తాను. కానీ భారత్ మనం వలసబాధ దేశంగా, ముఖ్యంగా మన వలసబాధులు, మన ఎన్ఆర్ఐలు, మన ప్రవాసీలు పంపించేటువంటి డబ్బు ఏదైతే ఉందో దానికి అధిక మొత్తంలో ఒక రకంగా వినియోగదారుడు ఇది మనం సంపాదించుకున్న డబ్బును దోపిడీ చేస్తున్నారు బాధ్యత లేకుండా. అమెరికా ఈ రకంగా దురాశతో ఇలాంటి ఆలోచన చేస్తుందంటూ వస్తున్న వాదనలో నిజం కూడా లేకపోలేదు. ఎందుకంటే విద్య, ఆరోగ్యం, అక్కడి నుంచి మన పేరెంట్స్, మన ఇంట్లో ఎవరో వృద్ధులో ఉంటారు, వాళ్ళ ఆరోగ్యానికి సంబంధించి, వాళ్ళ మెడికల్ ఎమర్జెన్సీ సంబంధించి మనం డబ్బు పంపాలనుకుంటాం, లేదంటే ఏదైనా ఆస్తి కొనాలనుకుంటాం, ఏదైనా ప్రాపర్టీ కొనాలనుకుంటాం. అలాంటి వాటికి మనం సంపాదించే డబ్బుతో ఇక్కడికి మన డబ్బులు పంపాలంటే ఇప్పుడున్న ట్యాక్స్కి అదనంగా పెద్ద మొత్తంలో డబ్బును కట్ చేయడం ట్యాక్స్ రూపంలో అనేది కాస్త ఇబ్బందికరమైన పరిణామమే. దీని నుంచి H1B వీసా హోల్డర్లు కూడా తప్పించుకోలేని పరిస్థితి, F1 హోల్డర్లు కూడా తప్పించుకోలేని పరిస్థితి, కేవలం గ్రీన్ కార్డు, ఈవెన్ గ్రీన్ కార్డు ఉన్నా సరే తప్పించుకోలేని పరిస్థితి. కేవలం అమెరికా పౌరునిగా ముద్ర పడితే చాలు వాళ్ళకి కొంత ఉపశమనం ఉండే అవకాశం. బహుశా అది కూడా ఆ చట్టంలో ఉంటుందో లేదో తెలియని పరిస్థితి. బహుశా ఇది ప్రతిపాదిత చట్టంగానే చెప్తున్నారు. ఇట్స్ ఎ బ్యూటిఫుల్ వన్, బిగ్ వన్ అంటూ అమెరికా చెప్తోంది. జూలైలో ఇది ఆమోదం పొందే అవకాశం ఉంది. ఆమోదం పొందితే కనుక భారత్తో సహా అనేక ప్రపంచ దేశాలకు ఇది ఇబ్బందికర పరిణామంగా పరిణమించే అవకాశం ఉంది. కష్టపడి సంపాదించుకున్న డబ్బుని సొంత దేశాలకు, సొంత వారికి, అయిన వాళ్ళకి పంపించుకోవాలంటే అధిక మొత్తంలో అడ్డగోలుగా అమెరికాకు చెల్లించాల్సిందే. అమ్మాయి గౌరవాన్ని అమ్మలా కాపాడుతుంది గోకులం సిగ్నేచర్ జ్యువెల్స్.